నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేనివాడు నా కూతురు పడగదిలోకి వచ్చేద్దామనుకున్నాడా మీ అన్నయ్య? మీరెంత, మీ బ్రతుకెంత? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వినబడుతుందా చౌటు నా కొడక? నేను చెప్పానని తెలుసు కదా, ఎందుకు అప్పుడారా నన్ను? ఇది తెలియగానే మిమ్మల్ని సంపేద్దామని బయలుదేరండి సారు. కానీ అనుకోకుండా మిమ్మల్ని లారీ గుద్దేసింది. సాబతుకులో ఉన్న మిమ్మల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. మీకు సానా సేవలు చేశాను సారు. మీ ఒళ్ళు తుడిసా, మీ బట్టలు ఉతికాను, ఆఖరికి ఈ సేరులతోనే మీ ఉచ్చ కూడా తీశాను. మీ గడ్డం గీకేటప్పుడు నా చెయ్యి మీ గొంతు దగ్గర ఇలా ఉడికేది సారు. ఇలాగే ఉనికేది. మిమ్మల్ని అప్పుడే చంపించు సారు. కానీ ఎందుకు బతికించుకున్నారో తెలుసా? మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి. నా బాధంతా మీకు అర్థం కావాలి. మా అన్నయ్య చెప్పాడు సారు, ఊరి చిచ్చపడి ఖైదీకి కూడా చిన్న జ్వరం వచ్చినా ఊరి తీరంట సారు. వాడికి బ్రతుకు మీద ఆశ కలిగినప్పుడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరి తీస్తారంట. చూడండి సార్, ఇప్పుడు చూడండి అయ్యా, ఎంత ఆశతో ఉన్నారు. పైగా ఇప్పుడు మినిస్టర్ కూడా అయిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు సంప్రదాయ న్యాయం కదా సారు. ఆగండి, చీటుకుతున్నాడా? మా అన్నయ్య రంగస్థల వాస్తవ్యుడైన చెల్లిపోయిన కుమార్ బాబుని మీరు చంపినందుకు గాను వీడి తమ్ముడు చెల్లిపోయిన సిట్టి బాబు మిమ్మల్ని చంపుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా సారు?